ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 13వ తేదీ 2024 సంవత్సరం బుధవారం. సామెతలు 8:21 ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అవునండి, ఎన్ మగో నిన్న గుప్పిలి విప్పితే ప్రార్థన చేశాను, ఆశీర్వదించాను. ఏమని? నీవు పుచ్చుకునేదానిగా కాకుండా ఇచ్చేదానివిగా వర్ధిల్లుతావు. దేవుడు తన పరలోక వాకిళ్ళు విప్పి పట్టజాలనంత సమృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు అని. మనం ఏం మాట్లాడినా కూడా దేవదూతలు ఆమెన్ ఆమెన్ అంటారు. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. నీ వాగ్దానమే నన్ను నడిపించెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. యేసు మేఘాలపై త్వరగా రానుండగా. ఆమేన్.
యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. హల్లెలూయా. మంటి మురళి, భయపడకు, బాధపడకు, ఓర్పుతో రోమా 12:12 చదువుకో. దేవుడు నాకు బయలుపరిచాడు, నిశ్చయంగా నువ్వు కోరినవన్నీ నెరవేర్చే సమయం ఆసన్నమైంది. అది వారంలోనా, నెలలోనా, గంటలోనా, నిమిషంలోనా అనేది నీకు అనవసరం. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. మార్కు 11:24 ప్రకారం నిమ్మి నీ విశ్వాసాన్ని ఇంకా 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 విస్తరింపచెయ్యి, అభివృద్ధిపరచుకో. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు నీకు శాశ్వత ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహించి నీ బ్రతుకు దీవెనలతో నింపునుగాక. స్వర్ణలత గారు, మీరు మీ భర్త విషయమై, మీ 2 పిల్లల విషయమై దేవుని కోరుకున్నవి నిశ్చయంగా నెరవేరును. ఎలాంటి ఆటంకాలు వచ్చినా మీరు మానక ప్రార్థన చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఆయన మనకు శాశ్వత కాలం తోడయున్న దేవుడు. శైలజారాణి, రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఎండ, వాన అన్నీ ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు అధిగమించి ముందుకు వెళుతూనే ఉండు. నీకు యేసే మార్గము, సత్యము, జీవమై నడిపిస్తాడు. షేక్ కరీమూన్, నువ్వు ప్రార్థన చేస్తావు, భోంచేస్తావు. అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. సరే చేస్తున్నాను. నాకు మంచి ఆరోగ్యం, ఒంట్లో బాగోట్లేదు అయ్యగారు అంటున్నావు. నీవు మారు మనసు పొందాలి కరీమోన్. నేను ప్రార్థన చేయగానే కార్యాలు జరుగుతాయని అనుకోవద్దు. ప్రార్థన చేసేది ఆయన సేవకుడైన నేను, కార్యాలు చేసేది సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి నువ్వు మానవ ప్రయత్నంగా ఏం చేయాలంటే కొద్దిగా ఆయన్ని నమ్మాలి, ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఆ సుజాత గురించి చాలా బాధపడుతున్నా. ఎందుకంటే మన దేవుడు చాలా ముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే, నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. అదేవిధంగా రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదన్నాడు. నశించిపోతున్న బస్టాండ్లో సంచరిస్తూ ఎక్కడైనా సేవకుల సదస్సు జరిగితే అక్కడ వెళ్ళి ఓ ముద్ద తిని వాళ్ళు ఛార్జీలకి 100-200 ఇస్తారు. ఇదే ఆలోచన తప్ప ప్రార్థన చేయడం, చర్చికి వెళ్ళడం అనేది ఇంటా పొంట అలవాటు లేని ఆ సుజాత గురించి మాత్రం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరంలో కనీసం 4-5 సార్లు బైబిల్ పోగొట్టుకుంటుంది, ఫోన్లు పోగొట్టుకుంటుంది. ఆమెకు తల్లి తండ్రి ఉన్నారు, చేవూరులో సొంత చెల్లి మరిది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆమె అన్న సిఎస్ఐ చర్చి పాస్టర్.
ఎందరు ఉన్నా ఒక్కడివే, ఎందరు ఉన్నా ఒక్కడివే, అయ్యో మాయరా ఇది మాయరా. రాలిపోదువో నీవు కూలిపోదువు, ఎవరికి తెలియదు నీ బ్రతుకు. ఇది పాస్టర్ సుధాకర్ గారు, స్టూవర్ట్పురం. ఆయన చనిపోయి చాన్నాళ్ళు అవుతుంది. ఎవరు ఎలా పోతే నాకేం, ఆమె నశించిపోతే నాకేం అని పట్టించుకోకుండా దేవుడు ఎందుకో కానీ నా చేత ప్రార్థన చేయిస్తున్నాడు. తప్పనిసరిగా ఎవరి గురించి చేసినా చేయకపోయినా ఆ సుజాత, ఎందుకంటే ఆమె బ్రతుకు బస్టాండ్ పాలైంది. తోడబుట్టిన అన్న మరి అందరికీ సువార్తలు ప్రకటిస్తాడు. ఎందుకు? సిఎస్ఐ చర్చి పాస్టర్. వాళ్ళ చెల్లెలు మరిది స్టేటస్, ప్రెస్టేజ్. ఇక తల్లి తండ్రి అంటావా, వాళ్ళు వయసు పైబడ్డోళ్ళు, వదిలేయండి. ఈ పిల్ల ఒక మానసిక రోగి లాంటిది, అయితే మహా తెలివి గలది. రూపాయి ఖర్చు లేకుండా విజయవాడ నుండి చెన్నై, విజయవాడ నుండి రాజమండ్రి, హైదరాబాద్ లాంటి ట్రైన్లో ప్రయాణం చేసి అక్కడ సేవకుల సదస్సు ఉంటే అందులో పాల్గొని అంటే ఈమె వాక్యం చెప్పదు, విశ్వాసి కాదు. వాళ్ళు పెట్టి భోజనం తిని 100-200 ఇస్తే అవి తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం టికెట్ లెస్ దొంగ బండి ఎక్కి వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నానండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. కొన్నిసార్లు అపోహ కూడా నా మీద వచ్చింది. ఇతను ఒంటరోడు, ఆమె సుమారు 40 ఏళ్ళ మనిషి. 40 ఏళ్ళు మనిషిలాగా ఉండదు, 35-30 అన్నట్టు ఉంటుంది. తనలో తను ఏదో మాట్లాడుకుంటుంటుంది. ఆమె కోసం మాత్రం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. ఇంకా నాకెందుకండి, 76 ఏళ్ళు వయసు. ఆత్మీయంగా ఆత్మానుసారంగా జీవించేవాడు దేవునికి ఇష్టడు, శరీరానుసారంగా జీవించేవాడు దేవుని సంతోషపెట్టనేరడు. ఇంకా ప్రతి ఒక్కరి చల్లని తల్లి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆ భార్యాభర్తలు, వారి 2 కొడుకుల గురించి ప్రార్థన చేస్తున్నా. వారికి దైవ జ్ఞానం, బైబిల్ నాలెడ్జ్ అనుగ్రహించమని. ఖచ్చితంగా దేవుడు నా మొర ఆలకిస్తాడు. అలాగే క్రైస్తవ వ్యతిరేకులు, మతోన్మాదులైన ఆ 7 అజ్ఞానులు, మూర్ఖుల గురించి, ఆ మతోన్మాదుల గురించి రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నా. అయ్యా, వాళ్ళని మార్చమని. అదేవిధంగా హోటల్లో పనిచేస్తున్న లక్ష్మి, ఆమె అన్యురాలు, ఆమె కోసం ప్రార్థన చేస్తున్నా. నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుద్దని మీరు అనుకోకండి. మీరు ప్రార్థన చేసుకోండి, నేను ప్రార్థన చేస్తూనే ఉంటా. అప్పుడు అది ఖచ్చితంగా 100-110 పాళ్ళు సక్సెస్ అవుద్ది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు అంటే ఎవరండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకుంటే, మాట్లాడే దేవుడు యేసుక్రీస్తు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. వరల్డ్ వైడ్లో స్వచ్ఛమైన నిజమైన అసలు దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. పరిశుద్ధ గ్రంథము, హోలీ బైబిల్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషల్లో ప్రచురింపబడిందో, వేరే గ్రంథాలేవి అన్ని భాషల్లో ప్రచురింపబడలేదు. మళ్ళీ చెప్తున్నాను, నా ప్రియమైన జనులారా, మీరు ఏవో బొమ్మలకి కొమ్మలకి పూజించకండి. సృష్టికర్త నిర్గమకాండంలో అంటున్నాడు, నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే, కింద భూమి అందే, భూమి కింద నీళ్ళు అందే, దేని రూపం చేసుకోకూడదు అని. యెహోవానైన నేను రోషం గల దేవుడిని. యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు యెహోవా అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అంటే పరిశుద్ధాత్ముడు. టోటల్ ఆయనే 3 ఏక దేవుడు.
అగరవత్తులు కొవ్వొత్తులు అక్కర్లేదండి. ఆయన్ని దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించండి. నేను గతంలో యేసు ప్రభు అని ఒక క్యాలెండరు లేదా ఆ ఫోటోని చూసుకొని ప్రార్థన చేసేవాడిని. అది తప్పని చాలా నిదానంగా తెలుసుకున్నా. కళ్ళు మూసుకోండి, మోకరించగలిగితే ఇంకా మంచిది. ప్రార్థన చేసుకోండి. చేసుకున్నప్పుడు అంతా శూన్యంగా ఉంటుంది. కళ్ళు తెరిస్తే లోకంలో అన్నీ కనిపిస్తాయి. అన్నీ కనిపించేవి అదృశ్యమైపోద్ది. ఏది కనబడకుండా శూన్యంగా ఉన్న దేవుడు ఆయన శాశ్వతుడు. కాబట్టి ఇదేదో రాజకీయపు మాటలు కాదు, సినిమా కబుర్లు కాదు, కట్టుకథలు కాదు. దయచేసి మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న శోధన, వేదన, అప్పులు, అశాంతి, సంతానలేమి ఏది ఉన్నా కూడా నా నామములో ఏది అడిగినా కూడా చేస్తాను అని యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో చెప్పిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని ఆసక్తిగా చూసినందుకు మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని శాశ్వత ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలని, మీ ప్రతి అవసరం దేవుడు నెరవేర్చి మిమ్మల్ని బంధకాలు, కట్ల నుండి విడిపించి మీ ప్రతి అవసరం నెరవేర్చి మిమ్మల్ని తనకు సాక్షులుగా మార్చుకోవాలని యేసుక్రీస్తు శక్తిగల నామంలో నిండు మనసుతో ప్రార్థన చేసి మిమ్మల్ని, అంటే ఈ వీడియోని లేదా ఈ స్టేటస్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని నిండు మనసుతో ప్రార్థిస్తున్నా. చాందిని, వయసు పైబడుతుంది, నువ్వు జాగ్రత్త. శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా జీవించమని దేవుడు అంటున్నాడు. భయము నుండి పాపము చేయకుడి అని వాక్యం కీర్తనలో 4:4లోనో 3:3లోనో ఉంది. ఒకసారి చదువుకో. మణి, నీ ఉద్యోగం కోసం నేను నీకు చెప్పిన సూత్రం అది టైంపాస్ డైలాగ్ కాదు. మార్కు 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఖచ్చితంగా మణి నీకు ఆన్లైన్లో 12,000కు పైగా జీతం వచ్చే ఉద్యోగం దొరుకుతుంది. ఈరోజు నవంబర్ 13వ తేదీ 2024వ సంవత్సరం బుధవారం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. మన అన్నట్టు నాకు డబ్బు కావాలి, ఇప్పుడు డబ్బు లేకపోతే చచ్చిపోతాను అన్నట్లేదో అనుకోవట్లేదు, కానీ ఒంటరిగా ఉంటున్నా. అదేళ్ళు కరెక్టే. నా వంట నేనే చేసుకున్నా. కుక్కర్లో అన్నం వండుకొని కర్రీ పాయింట్లో కూరలు తెచ్చుకుంటున్నా. నా గురించి మీకు తెలియాలని ఈ వివరాలు చెప్తున్నా. భయపడద్దు, బాధపడు మాకు. భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను చెయ్యి విడువడు. భయపడకు, భయపడకు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. మరొకసారి ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 8వ అధ్యాయం 21వ వచనం. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావో లేదో నాకు తెలియదు. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నిధులంటే తెలుసు కదా, ఖజానా లేదా బీరువా లేదా ఎనపెట్టి, దాన్ని పూర్వం బొక్కసం అంటారు. వారి నిధులను నింపుదును అన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.